ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉపాధి హామీ పథకం ఏపీఓలు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో బ్యానర్లు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. 2006లో ఉపాధి హామీ పథకం ఉద్యోగంలో చేరామని 20 ఏళ్లు అవుతున్నా ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధి హామీ ఉద్యోగులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హామీని నెరవేర్చుకోవాలని కోరారు. బీబీజీ రామ్జీ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘాన్ని వేసిందని, దీనిలో చర్చించి తమకు న్యాయం చేయాలని ఉపాధి హామీ ఉద్యోగులు కోరారు. హామీలో వచ్చినటువంటి వేలాది కోట్లు కూడా మా 60-40 రేషియోలో మేము ఎన్నో మెటీరియల్ విధానంలో మరి సీసీ రోడ్లు అయితేంది, బిల్డింగ్లు అయితేంది, హరిత వనాలు అయితేంది, ఎన్నో పనులను ఎన్నో కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి తీసుకొచ్చి మా కష్టార్జితం 40% మెటీరియల్ కింద ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో మౌలిక వసతులు కూడా కల్పించడానికి రాష్ట్రంలో దోహదపడినాం. మరి 2006 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో అభివృద్ధి పనులలో ప్రతి పనిలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన మరి కాంపోనెంట్ మా కష్టార్జితం అందులో ఉన్నది కాబట్టి వాటన్నిటిని గుర్తించి మరి ప్రభుత్వం వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నాం.